Hi students, I'm Raju sir. How are you all? Hi Raju sir, we are fine. How are you sir? Lamb fine students. Any doubts regarding? Okay, I'll clarify all your doubts. Frequently asked questions from many parents students. I have been teaching IIT NEET and all types of exams, guidance, motivational classes, counseling sessions. Okay students. Hello, welcome to A to Z Infinity IQ TV. So today's topic ఎంసెట్ ఎగ్జామ్. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంసెట్ ఎగ్జామ్ టాపిక్ టుడే సెషన్స్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ మా మేడం సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఎంసెట్ కమింగ్ టు ఎంసెట్ అంటే దీని రిలేటెడ్గా ఎగ్జామ్ రిలేటెడ్గా హిస్టరీ కానీ ఇంతకుముందు ఏమైనా కాంట్రవర్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సో దీని రిలేటెడ్ కౌన్సిలింగ్ సెషన్స్ కానీ రిజల్ట్స్ కానీ సో అవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం అప్కమింగ్ సెషన్స్లో గేట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఐఐటి నీట్ ఐఐఎం సో అంటే ఐఐఎం ఐఐటీస్ మెడికల్ టాప్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఎంఎన్సీస్ ఎందుకు ప్లేస్మెంట్స్ ఇస్తాయి, మిగతా నార్మల్ కాలేజ్లో నార్మల్ డిగ్రీ చేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వవు, సో వాళ్ళకు టాలెంట్ ఉంటుంది వీళ్ళకి టాలెంట్ ఉండదా, సో ఓన్లీ ర్యాంక్ మార్క్స్ వచ్చిన వాళ్ళే టాపర్స్ అంటే వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుందా అంటే మిగతా వాళ్ళకు ఉండదా అనే రిలేటెడ్గా సెషన్స్ మనం అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ల్యాగ్ అవుతుంది. సో ఏ సెషన్ అయినా కూడా మినిమం 10 minutes టు హాఫ్ అన్ అవర్ సెషన్ వరకే కంప్లీట్ చేయాలని మా ఉద్దేశం. ఎందుకంటే అంత పేషెన్స్ ఎవరికి ఉండదు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వినడానికి. సో రిజల్ట్స్లో మార్క్స్ రాలేదని ర్యాంక్ రాలేదని కొందరికి హెల్త్ ఇష్యూ వలన కొందరికి ప్రాపర్ గైడెన్స్ కోచింగ్ లేకపోవడం వలన రాకపోవచ్చు. దానికి మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఐపీలో 98-95 అబోవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా మన ఎంసెట్లో ర్యాంక్ రాకపోవచ్చు. ఐపీలో టాపర్స్కి కూడా ర్యాంక్ రాకపోవచ్చు, క్వాలిఫై కాకపోవచ్చు. ఒకవేళ ఈ ఎంసెట్లో టాప్ వచ్చిన వాళ్ళు కూడా తర్వాత బీటెక్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా బ్యాక్లాగ్స్ చూడవచ్చు. బీటెక్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది, చాలామంది సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో అవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి, మీరు బాగా చదువుకోండి. సో మీకు ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో ఎడ్యుకేషన్ ఒకటే పార్ట్ ఆఫ్ ది లైఫ్ కాదు. సో మీ డ్రీమ్ను మీకు డిఫరెంట్ సెక్టార్స్లో ఏదో ఒక సెక్టార్లో మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ యూనిక్ టాలెంట్ ఏంటో మీకు మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అది ఎవరికి తెలియదు. చేసుకొని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరు కూడా ఏదైనా మంచి పని చేస్తామంటే ముందుకు రారు, హెల్ప్ చేయరు. మీకు దానికి పదింతలు నెగిటివ్ రిలేటెడ్గా థాట్స్ కానీ నెగిటివ్ రిలేటెడ్గా మీరు చేసే పనిని ఆపుదామని కానీ మీకే నెగిటివ్ సజెషన్స్ ఇస్తారు తప్ప ఎవరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ పాజిటివ్ సజెషన్స్ కానీ ఇవ్వరు. ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ రిలేషన్ మెంబర్స్, మీ ఊర్వలేని పాలుళ్ళు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. సో మీరు ఒకవేళ టాప్ మార్క్స్ వచ్చినా ఇంకెక్కువ చదువుకుందాం అనుకున్నా, ఏదైనా మంచి జాబ్లో సెటిల్ అయినా కానీ, లక్షల శాలరీస్ ఉన్నా కానీ, ఏ కొంచెం లైఫ్లో బాగుపడాలనే ఇన్ఫర్మేషన్ అని తెలిసినా కూడా వాళ్ళు ఓర్వలేక మీకు ఎగ్నిస్ట్గా ఉంటారు తప్ప ఎవరు మీకు సపోర్ట్ చేయరు. ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్, మీకు ప్రాణంగా మీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ పేరెంట్సే లాస్ట్కు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఎంత మంచి చేసినా చెడు చేసినా దగ్గర తీసుకుంటారు. సో కమింగ్ టు ఎంసెట్ ఎగ్జామ్. ఎంసెట్ మీన్స్ ఇయర్ Engineering, Agricultural and Medical Common Entrance Test, commonly called as EMCET. So this is an entrance exam held separately in Indian Telugu states of AP and Telangana for admission into various colleges across both states in the streams of engineering, medicine and agriculture. This examination is a yearly exam taken by large number of engineering and medical aspirants in AP and Telangana state. Presently, JNTUH Kakinada conducts AP EMCET exam on behalf of APSCHE and JNTU Hyderabad conducts TS EMCET exam on behalf of TSCHE. Your entrance exam E category means engineering, AM means agriculture and medicine. Coming to 2014,
In 2014, the MCET exam was conducted on 22nd May. There has been a lot of controversy regarding the MCET counseling after the state of Andhra Pradesh was split into the Telangana and AP. The APSCHE, AP State Council for Higher Education, has issued the notification for counseling starting 1st August of academic year, and all the seats should be positively filled by 15th August. But the Telangana state has filed a suit in the Supreme Court to delay the counseling. The Supreme Court on Monday 1st August 2014 reserved a verdict on Telangana state's application seeking extension of the time schedule for counseling for the admission to engineering and medicine for 2014 to 15 till 31st October. The Supreme Court has made it clear that it could extend the counseling for 1 month and not beyond 31st August. The bench also said there could be no question of preference being given to locals in admission to colleges within Telangana. ఇది 2014లో జరిగిన ఇష్యూ, కోర్టు రిలేటెడ్గా, కౌన్సిలింగ్ రిలేటెడ్గా. సో తెలంగాణ ఏపీ స్ప్లిట్ అయిన కారణం వల్ల. కమింగ్ టు 2016, ఏపీ ఎంసెట్ 2016 exam was held on 29 April 2016. This was conducted by JNTU on behalf of APSCHE. TS EAMCET 2016 exam was held on 15th May 2016. TS EAMCET 3 exam was held on 11th September 2016. 2020, coming to 2020. Both AP EAMCET and TS EAMCET extended their application form deadline due to COVID-19. TS EAMCET 2020 exam dates has been revised. The examination will be conducted from 9 to 14th September 2020 for engineering, 9 and 11 September 2020 for agriculture. AP EAMCET 2020 test will be conducted on 17th to 25th September 2020. Coming to coaching, there are several institutions, coaching college, corporate or private or public sector or service oriented or individuals, or many portals that train aspirants for the exam have been established in AP and Telangana. So we will discuss about the reality in coaching institutions and fee payments and before joining and after joining and their canvassing studies. ఆ కాలేజ్లో ఐపీకి ప్రిఫర్ చేస్తారా, ఐఐటి, నీట్ ఫౌండేషన్స్ అని స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో మీ దగ్గర నుంచి లక్షలు ఎలా రాబడతారు? నిజంగా జెన్యున్ కోచింగ్ సెంటర్స్, జెన్యున్ కోచింగ్ కాలేజ్, జెన్యున్ ఇండివిజువల్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అనేది నాలెడ్జ్ని బట్టి కానీ ఇయర్స్ని బట్టి కాదు. 25 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఫుల్ టాలెంటెడ్ నాలెడ్జ్ ఉన్న అప్పుడే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్, ఐఐటి, ఐఎం వాళ్ళు, నాలెడ్జ్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అయినా కూడా కంపేర్ టు 25-30 years 40 years అని చెప్పుకున్న వాళ్ళకి బెటర్. అక్కడ పిహెచ్డీ చేసినా పిల్లడికి అర్థమయ్యేటట్టు చెప్తేనే నీ పట్టుకోగలరు. ఓకే. So coming to qualifying marks for EAMCET 2014, the qualifying percentage of marks in the entrance exam test is 25%, that is 40 out of 160. However, for the candidates belonging to scheduled castes and scheduled tribes, no minimum qualifying marks is prescribed, but their admission will be limited to the extent of seats reserved for such categories. Same మీరు ఇంతకుముందు ECET రిజల్ట్స్ రిలేటెడ్ ఇక్కడ EAMCET రిజల్ట్స్ SC/ST కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళకు minimum qualifying marks. సో మీకు రిలేటెడ్గా రీఎంబర్స్మెంట్ రిలేటెడ్గా పర్టికులర్ కోర్సులో 60 or 120 అడ్మిషన్స్ కంటే ఎక్కువ సెక్షన్స్కి 60 రీఎంబర్స్మెంట్. సో దాంట్లో మినిమం సీట్స్ ఉంటాయి, రీఎంబర్స్మెంట్ సెమీ వచ్చే వాళ్ళు ఉంటారు, ఫుల్ వచ్చే వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుండి రీఎంబర్స్మెంట్ అనేది రిలీజ్ అయితే కావట్లేదు, ఎందుకంటే ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు చాలా ఉన్నాయి. సో ఇంకా మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేసుకుందాం ప్రతిదీ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రియాలిటీ మీకు తెలియాలి కదా. ఇప్పుడు సమ్మర్ పడిపోతారు, మార్క్స్ ర్యాంక్స్ వచ్చినాయి అని తర్వాత తెలుస్తుంది. TS EAMCET 2021 has been announced at emcet.tsche.ac.in official website
EAMCET MCET dot TSCHE dot AC dot in. Those who secure the required TSMC cutoff marks will be invited for MCET counseling and the admission process. All the students who wrote the engineering, agriculture and medical entrance exam can check their scores at the official website, that is mcet.tsche.ac.in. JNTU Hyderabad held TS MCET 2021 exam on August 4th and 5th and 6th on behalf of the states, Telangana States Higher Education Council TSCHE. So you can download the TS MCET result 2021. Candidates need to log in at mcet.tsche.ac.in using the registration number, date of birth and TS MCET hall ticket number to check the TS MCET rank card. The private portals like Manabadi will also host the TS MCET result 2021. So along with this scorecard, JNTU will also release the TS MCET 2021 scorecard of candidates. So the authorities who also release a list of MCET toppers after the Telangana MCET result is announced. Those who secure the required TS MCET cutoff marks will be invited for MCET counseling and the admission process. Counseling process will begin on August 30. So August 30 రోజు మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు TS MCET result 2021 agriculture and medical stream, the total registered candidates 86,641 and appeared candidates 79,009 and passed candidates 73,070 and the pass percentage is 92.48%. ఇది అగ్రికల్చర్ మెడికల్ స్ట్రీమ్లో 92.48% క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ కమింగ్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో ఈ టీఎస్ ఎంసెట్ 2021లో 82.08% ఇంజనీరింగ్ స్ట్రీమ్లో క్వాలిఫై అయ్యారు. అంటే ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్ 82.08%. A total of 1,47,991 students had appeared in exam and 1,21,480 have qualified in engineering stream. So coming to rank holders, so engineering stream lo rank holders top 3. Satti Karthikeya rank 1 engineering rank holders lo. Father's name Satti Trinada Rao. So in MCET marks వచ్చేసి 158.49 engineering stream లో. rank 2 దుగ్గినేని వెంకట పనీష్, father name దుగ్గినేని యుగంధర్ నాయుడు. ఎంసెట్ మార్క్స్ వచ్చేసి ఇతని 156.58. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ మహ్మద్ అబ్దుల్ ముకీత్, ఫాదర్ నేమ్ ఎండి అబ్దుల్ హమీద్. ఎంసెట్ మార్క్స్ 156.45. ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ 3 ర్యాంక్ హోల్డర్స్. నెక్స్ట్ టాప్ 5 టాపర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్స్. సో ర్యాంక్ 1లో కార్తికేయ, మండవ కార్తికేయ, ఫాదర్స్ నేమ్ మండవ మోహన్ రావు. ఎంసెట్ మార్క్స్ 151.99. నెక్స్ట్ ర్యాంక్ 2 శ్రీనిజ, ఈమని శ్రీనిజ, ఫాదర్స్ నేమ్ ఈమని శ్రీకాంత్ రెడ్డి.
ఎంసెట్ మార్క్స్ వచ్చేసి 150.30. నెక్స్ట్ ర్యాంక్ 3 కౌశల్ రెడ్డి, తిరుపల్లి సాయి కౌశల్ రెడ్డి, ఫాదర్స్ నేమ్ తిరుపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. ఎంసెట్ మార్క్స్ 150.12. నెక్స్ట్ ర్యాంక్ 4 క్యాండిడేట్ నేమ్ శ్రీనివాస కార్తికేయ, ఫాదర్స్ నేమ్ రంగు సుధీంద్ర. ఎంసెట్ మార్క్స్ 150.04. నెక్స్ట్ ర్యాంక్ 5 క్యాండిడేట్స్ నేమ్ చందం విష్ణు వివేక్, ఫాదర్స్ నేమ్ చందం వెంకటేశ్వరరావు. ఎంసెట్ మార్క్స్ 149.71. సో కమింగ్ టు అగ్రికల్చర్ టాపర్స్, టాప్ 3 మెంబర్స్ ఆర్ మండల కార్తికేయ బాలనగర్, ఈమెల్ శ్రీవిద్య అండ్ సాయి కుశల్. అండ్ ర్యాంక్ 4 రామస్వామి సంతోష్ రెడ్డి, ర్యాంక్ 5 వెంకటాదిత్య, ర్యాంక్ 6 గౌతమ్ శెట్టి చేట వరగ్య, ర్యాంక్ 7 ప్రణయ్ నిదాంట విజయనగరం, ర్యాంక్ 8 దేశాయి సాయి. సో ఇవి మనకు టాపర్స్ వచ్చేసి. సో ఈ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు అనౌన్స్ చేశారు. సో మీరు డైరెక్ట్ emset.tschc.ac.in అఫిషియల్ వెబ్సైట్ ఇది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీని రిలేటెడ్ ఏమైనా అఫిషియల్ లీడ్స్ కానీ, కౌన్సిలింగ్ రిలేటెడ్గా, అడ్మిషన్ రిలేటెడ్గా, రిజల్ట్స్ రిలేటెడ్గా, సో ర్యాంక్ కార్డ్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, దేని రిలేటెడ్గా అయినా అఫిషియల్ వెబ్సైట్స్ మాత్రమే రిఫర్ చేయండి, ఫేక్ వెబ్సైట్స్కి వెళ్ళకండి. సో చిన్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు రిఫర్ చేసుకుంటే సో మీరే నష్టపోతారు. సో దాంట్లో విజిట్ అయిన తర్వాత ఫస్ట్ ఆ వెబ్సైట్ విజిట్ అయిన తర్వాత అక్కడ రిజల్ట్ లింక్ అని వస్తుంది. దాంట్లో మీ రిజిస్టర్డ్ నెంబర్ కానీ, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మీ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ స్కోర్ కార్డు కానీ, ర్యాంక్ కార్డు కానీ, అందులో సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కానీ, సో మీరు ఆ అఫిషియల్ వెబ్సైట్స్లో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఆస్పిరెంట్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అండ్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ హైదరాబాద్, వైస్ చైర్మన్ అండ్ సెక్రటరీ టీఎస్సిహెచ్సి, యూనివర్సిటీ అఫీషియల్స్ అందరూ కూడా సో దీన్ని కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు కమింగ్ టు ది కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఆగస్టు 30 నుంచి అని చెప్తాను కదా. సో అక్కడి నుంచి మీరు దాని రిలేటెడ్గా కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి. సో దాని రిలేటెడ్గా స్లాట్స్ వస్తే వెళ్ళి మీరు దాని తర్వాత వెబ్ ఆప్షన్ డేట్స్ కానీ వచ్చిన తర్వాత మీరు ఏ కాలేజ్లో సెలెక్ట్ అవుతారో, సీట్స్ రిజర్వ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్స్కి ఆల్రెడీ అప్పుడు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది. దాన్ని బట్టి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు కాలేజ్లో. 30 నుంచి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంటే కౌన్సిలింగ్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అఫిషియల్ వెబ్సైట్లో. కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు. ఫస్ట్ రౌండ్ 1లో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దీని రిలేటెడ్ అంతా కూడా ఆగస్టు 30 టు సెప్టెంబర్ 9. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 4 to 11. నెక్స్ట్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 4 to 13. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 13. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 15. నెక్స్ట్ ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ సెప్టెంబర్ 15 to 20. సో ఇది దీని రిలేటెడ్ డీటెయిల్స్.
సో మీకు లీస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు వెబ్సైట్స్లో. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేకపోతే రిలేటెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు బయట నోటీసులు పెడతారు. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ నోటీస్లో ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. So notably, there will be no 25% weightage to class 12 or intermediate marks in TS EAMCET 2021. The state government had announced it after cancelling board exams. సో ఇందులో వెయిటేజ్ అనేది ఏం లేదు, మీ ఐపీ వెయిటేజ్ అనేది. సో మీ కాలేజ్ ఆల్రెడీ ఐపీ రిలేటెడ్గా మాత్రమే ఏదో వీక్లీ ఎగ్జామ్స్ బట్టి సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ప్రిపేర్ చేయించి ఉంటారు. సో ఆ మార్క్స్ ఇందులో అయితే ఏం రావు. ఎవరైతే జెన్యున్ టాలెంట్ ఉండి జెన్యున్గా కోచింగ్ ఇచ్చిన వాళ్ళు, జెన్యున్గా కోచింగ్ నేర్చుకున్న వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే టాప్ చేయగలుగుతారు. వాళ్ళు టాప్ యూనివర్సిటీలో సీటు ఉండగలుగుతారు, తర్వాత టాప్ కంపెనీస్లో ఎంఎన్సీస్లో ప్లేస్మెంట్ పొందగలుగుతారు. వీలైనంత మీ ఫ్రెండ్స్కి ఈ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ, లేకపోతే నెక్స్ట్ పాలిసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ, ఐఐటి నీట్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ, క్వాలిఫై కాని వాళ్ళకి కానీ, సో వాళ్ళ రిలేటెడ్ సెషన్స్ కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో అవి కూడా యాడ్ అవుతాయి. సో వాళ్ళకి షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫోన్ చేయండి, సోషల్ మీడియా గ్రూప్స్లలో షేర్ చేసుకోండి. దీని రిలేటెడ్గా ఎవరైతే మనీ, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో అమౌంట్ లేని వాళ్ళు కూడా 100లోపు ర్యాంక్ అవుట్ కూడా వాళ్ళు ఫ్రీ సీట్ తెచ్చుకున్నట్టే. అంటే ఒక ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఒక మంచి టాప్ యూనివర్సిటీలో వచ్చిందంటే వాళ్ళకు ప్లేస్మెంట్స్ పరంగా, కంపెనీస్ పరంగా జాబ్ వచ్చిందంటే మీకంటే అప్పుడు వీళ్ళు పూర్ గారు కదా, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకంటే ఒక పర్టికులర్గా జాబ్ ఉంటుంది, వాళ్ళకు ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది మన అల్టిమేట్ ఏమైందంటే ఒక స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావడం, మా పేరెంట్స్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం. అందుకని వాళ్ళతో పాటు మీరు కూడా బాగుపడాలి, మీతో పాటు మన చుట్టూ వాళ్ళు ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో ఉన్న మీకు తెలిసిన పర్సన్స్ కానీ అందరూ బాగుపడాలి. సో సెల్ఫిష్గా రీడ్ చేయకుండా తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఒకరికొకరు షేర్ చేసుకోండి. సో ఈ సెషన్స్ని రిలేటెడ్గా సంబంధించిన ముందు వచ్చేవి కానీ చూడడం కోసం ఫాలో అవ్వండి. సో మీకు రిలేటెడ్గా ఏమైనా ఇంట్రెస్ట్ టాపిక్స్ కానీ, సజెషన్స్ కానీ, ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే.
మొత్తం సింగిల్ इस घोर कलयुग में कोई मानव मर्यादा पुरुषोत्तम श्री राम तो नहीं बन सकता, परंतु पराक्रमी रावण जरूर बन सकता है, जो अपनी बहन या अस्तित्व के लिए ईश्वर से लड़